ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ, ఈయన రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ గారు, మీరు హాస్పిటల్ కోసం డబ్బులు కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీకు చాలా సపోర్ట్ దొరికింది. చిన్నపిల్లలు, యువత, ముసలోళ్ళు, తల్లులు అందరూ సపోర్ట్ చేసి మీకు చాలా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే మీరు హాస్పిటల్ కట్టారు. అది నిజంగా చాలా మంచి పని. కానీ ఆ దేశ ప్రజలు మిమ్మల్ని ఒక నాయకుడుగా స్వీకరిస్తారని మీరు అనుకున్నారా? తప్పు చేశారు. సో మీరు పార్టీ మొదలుపెట్టిన తర్వాత ఆ పార్టీకి న్యాయం జరగాల్సింది పోయి ఖచ్చితంగా అన్యాయమే జరిగిందంటాను. చూసారంటే నా యూనివర్సిటీ డిగ్రీ అది కూడా పాలిటిక్స్ అనే చెప్పచ్చు. అంతేకాకుండా నేను ఒక దద్దమ్మని, అలాగే కొత్త పొలిటీషియన్ను కూడా కాదు. ఎందుకంటే నేనొక అది కాదు, మీ డిగ్రీ నేను కూడా కొంచెం రీసెర్చ్ చేశాను. మీకు పొలిటికల్ సైన్స్లో అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి. నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మళ్ళీ దాని గురించి ఒకసారి రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేసిన తర్వాతే మీకు తెలుస్తుంది. పాలిటిక్స్ పేపర్లోనే, ఆక్స్ఫోర్డ్లోనే, మీరు బాగా గుర్తుంచుకోండి, అక్కడ అందరూ బాగా చదివే స్టూడెంట్స్, వాళ్ళ మధ్య నాకు టాప్ సెకండ్ వచ్చింది ఆక్స్ఫోర్డ్లో. పాలిటిక్స్లో కాదు, ఎకనామిక్స్లో వచ్చింది. ఎకనామిక్స్లో తక్కువ. చూసారంటే నాకు పాకిస్తాన్ పొలిటికల్ సిచ్యువేషన్ బాగా తెలుసు. ఒక మనిషి ఒక యాంటీ స్టేటస్ని, యాంటీ ఎస్టాబ్లిష్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాడు. ఆ మనిషిని ఇంతకు ముందు ఉన్న పాత వాళ్ళందరూ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, హఠాత్తుగా ఒకేసారి ప్రైమ్ మినిస్టర్ని చేసేస్తారా? ఇంకా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లేకుండా ప్రైమ్ మినిస్టర్ అవ్వగలవా? ఒక కొత్త పార్టీ వచ్చి ఇంత స్వీపులో విన్ అవ్వగలదా? సో ఇందులో నాకు ఎటువంటి అభిప్రాయం గారు, మీరు ఇక్కడ 9 సీట్ల కోసం పోటీ చేశారు. 7 చోట్లలో మీరు డిపాజిట్ కూడా కోల్పోయారు. అది మీరు వింటే షాక్ అయిపోతారు. ఎలక్షన్కి ఒక వారం ముందు నేనొక స్టేట్మెంట్ ఇచ్చాను, మాకు 3 సీట్లు వస్తాయి, మిగతాది ఏమీ రాదని. అది నా స్టేట్మెంట్. యాక్చువల్గా నేను దీని గురించి మాట్లాడకూడదు. చూసారంటే ఇప్పుడు మా పార్టీ సభ్యులందరూ విడిపోయారు. ఎక్కడి నుంచి మా పార్టీ పార్టీ క్యాంపెయిన్కి వెళ్ళలేదు కాబట్టి పార్టీ విడిపోలేదు. అందువల్ల విడిపోలేదు, నేను క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నా. ఆ సమయంలో నేను పబ్లిక్లో ఉన్నాను. నాకు తెలుసు, పొలిటికల్ ఆర్గనైజేషన్ లేకపోతే మీకు ఓట్లు ఉండవు. ఒకవేళ ఓట్లు ఉన్నా అందులో కలపలేం. ఇంకో విషయం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్ అయినప్పటికీ కూడా ఇంతవరకు పాకిస్తాన్లో జరిగిన ఎలక్షన్లో ఎవరూ గెలవలేదు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక పార్టీతో నిలబడితే ఇంతవరకు వాళ్ళని ఎవ్వరూ ఓడించలేదు. అది కాదు, మీ పార్టీ కొత్తదన్న విషయం నేను ఒప్పుకుంటాను. మీరు ఎన్ని సీట్లకైతే పోటీ చేశారో మొత్తం అన్నిట్లోనూ ఓడిపోయారు. కానీ 2001లో ఎలక్షన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా మీ పార్టీకి 0.8% ఓట్లే వచ్చాయి. సరిగ్గా చెప్పారు. అది కూడా ఒక అచీవ్మెంట్ అనే చెప్పచ్చు. అంటే మీరు చూడండి, మేము 2 ఎలక్షన్లో జనరల్ ముషరఫ్ని, ఆయన 3.5 సంవత్సరాల పరిపాలనలో 2.5 ఏళ్లు సపోర్ట్ చేశాం. మేము ఏమనుకున్నామంటే, జనరల్ ముషరఫ్ ఇచ్చిన అజెండాలో 7 పాయింట్స్ అది మా యొక్క అజెండా. సో మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. కానీ అప్పుడు మాకేం తెలిసొచ్చిందంటే, జనరల్ ముషరఫ్తో కలిసి ఏదైతే మేము వద్దన్నామో దానికి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. దాంతో మేము విడిపోయాం. మేము విడిపోయినప్పటికీ ఎలక్షన్స్కి 3 నెలల ముందు, మేము విడిపోయినా పర్వాలేదు కానీ మేము జనరల్ ముషరఫ్ పార్టీలోనూ లేము, అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయాలి. ఇంకా ఎస్టాబ్లిష్మెంట్కి ఎదురుగా 3 నెలల క్రితం వెళ్లడం, ఎలక్షన్కి 3 నెలల క్రితం వెళ్లడం, మేము మా సర్వైవల్ కోసమే పోటీ పడ్డాం. గుర్తుంచుకోండి, PMLN అది పంజాబ్లోనే అతిపెద్ద పార్టీ, పాకిస్తాన్లోనే అతిపెద్ద పార్టీ. ఇంతకుముందు పార్లమెంట్లో దానికి 2/3 మెజార్టీ ఉండేది. కేవలం 13 సీట్లు మాత్రమే వచ్చాయి. ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్ని ఎదిరించడం వల్లే. ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళని వైపౌట్ చేసింది. ఇప్పుడు మేము వాళ్ళకి పరిపాలించాలనుకుంటే మీకు చాలా అవకాశాలు దొరికాయి. జియావుల్ హక్, ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్, ఆయన మీకు ఆఫర్ కూడా ఇచ్చారు. అవును, ఆయన 1988లో మినిస్టర్షిప్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీరు పాలిటిక్స్లోకి రావాలనుకుంటే అప్పుడే మినిస్టర్ అయ్యింది. లేదు, జనరల్ ముషరఫ్ నాకు ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయనే ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గానీ నా పార్టీలో చేరితే ఆయనే ప్రైమ్ మినిస్టర్ నామినీ అని. సో చూడండి, ఫెయిల్డ్ పొలిటీషియన్ గురించి మీరు చెప్పారు. అంటే సక్సెస్ఫుల్ పొలిటీషియన్కి, ఫెయిల్యూర్ పొలిటీషియన్కి ఇదే తేడా అంటారా? వాళ్ళ మనసాక్షి అమ్ముకోవాలా? వాళ్ళ దృష్టి మళ్లించాలా? పవర్ పాలిటిక్స్ చేస్తే అందులో గెలవడం చాలా సులభం. ఈరోజు నేను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడిని.
ఒకవేళ నాకు మీ మేనిఫెస్టో దృష్టిలో మీరు దృష్టి రాకపోతే నేను ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్గా మినిస్టర్ ఉండేవాడిని. అది కూడా ముషరఫ్ గారితో జరుగుతుంది. కలిసింది మీకు తప్పని అనిపిస్తుందా ఇవాళ? ఖచ్చితంగా తప్పే. అది ఎందువల్ల అంటే జనరల్ ముషరఫ్ మా దేశపు ఎదుగుదల చూస్తున్నారు అని. అంటే మేము అనుకున్నట్టే. కానీ ఎప్పుడైతే మాకు ఈ విషయం తెలిసిందో ఆయన అదే స్టేటస్ అదే పాలిటిక్స్ మెయింటైన్ చేస్తున్నారని. సో ఎందుకు తప్పు అనిపించిందంటే ఒకవేళ మేము ముందుగానే అపోజిషన్కి వెళ్ళుంటే అప్పుడు మేము ఎలక్షన్కి రాకముందే బాగా సిద్ధమయ్యి ఉండేవాళ్ళం. మీకు ఇలా అనిపించలేదా మీరు ఒక జెంటిల్మ్యాన్, అలాగే జెంటిల్మ్యాన్కి పాలిటిక్స్లో అసలు పనే లేదని? నేను ఖచ్చితంగా అలా అనుకోలేదు. నేను ఆయనేనని చెప్తాను. ఆయనే నా రోల్ మోడల్. పాకిస్తాన్లో మొహమ్మద్ అలీ జిన్నా. ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. పాకిస్తాన్ ప్రజలు కూడా అదే విధానాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. పాకిస్తాన్కి వచ్చింది ఒకే ఒక లీడరే, అందరికీ ఒకే ఒక సిద్ధాంతం. ఇంకా ఆయన ఒక ప్రిన్సిపల్, అలాగే ముందు చూపున్న ఒక సెల్ఫ్లెస్ పొలిటీషియన్. ఆయన మాకొక ఐడియల్. మొహమ్మద్ అలీ జిన్నా ఆయన పాలిటిక్స్ ని 1910లో స్టార్ట్ చేశారు, ఇంకా 47లోనే గెలిచారు. చూడండి, మనం ఒక కలకని ఆ లక్ష్యానికి ఎప్పుడు చేరుకుంటామో అప్పుడు మీరు ఒక టైం ఫ్రేమ్ మీరు పెట్టుకోకపోతే, ఇప్పుడు నేను 2 ఎలక్షన్లో ఓడిపోయినందుకు నేను ఫెయిల్యూర్ అని చెప్పుకోలేనుగా. మనం మన యాటిట్యూడ్ కోసం అందులో గెలవడానికి జీవితాంతం మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. ప్రజలు మిమ్మల్ని దీని గురించి అడుగుతారనుకుంటాను. ఎవరైనా అడగండి. ఇంతకుముందు మీరు పాకిస్తాన్కి కెప్టెన్గా ఉండేటప్పుడు ఆ సమయంలో మీరు అసలు ఎలా ఫీల్ అవుతుండేవారు? ఇండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు ఆ టైంలో మీ ఫీలింగ్ ఎలా ఉండేది? లేదా మీరు ఇంకో టీంతో ఆడేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి. చూడండి, ఇండియాకి ఆపోజిట్గా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆడతాను. ఇంకా మీ టీమును ఓడించడానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ మీరు ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడు ఇది ఎనిమిటీగా లేదు. ఎప్పుడు ఇది ఒక హెల్దీ కాంపిటీషన్గానే ఉంటుంది, మంచి పోటీగా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఇందులో ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో నాకు బాగా తెలుసు. ఇండియా మొత్తం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మా దేశం మాకు సపోర్ట్ చేస్తారు. అందువల్ల కానీ ఆడే ఇండియాతో ఆడుతున్నప్పుడు నిజంగానే మీకు భయం ఉండే ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే అక్కడ మీరు మొహం చూపించలేదు కదా. నేను ఎన్నటికీ ఇది మర్చిపోలేను. నేనిక్కడికి ఫస్ట్ టూర్ వచ్చినప్పుడు మా టీం చాలా దారుణంగా ఓడిపోయింది. సో నాకు బాగా గుర్తుంది, మేము ఓడిపోయినప్పుడు మేము ఒకే ఒకటి అనుకున్నాం, పాకిస్తాన్ దేశ ప్రజలందరూ ఎప్పుడైతే నిద్రపోతారో అప్పుడే ఫ్లైట్ ఎక్కాలి. సో దానికోసం మేము చక్కటి ప్లాన్ వేసి ఉదయం 4 గంటలకి మేము ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళాం. అప్పుడు ప్రజలెవరూ ఎయిర్పోర్ట్లో లేరు, కస్టమ్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు, ఇంకా ఇమిగ్రేషన్ ఆఫీసర్స్. మీరు నమ్మరు, ఆ కస్టమ్స్ ఆఫీసర్ 2 గంటలు మమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఇంకా మేము ఇండియా నుంచి తీసుకొచ్చిన అన్ని వస్తువుల్ని జప్తు చేశారు, ఇంకా రికార్డ్స్, ప్రెజెంటేషన్స్ అన్నీ ఆపేశారు. ఇంకా 2 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టారు. అప్పుడు బాగా తెల్లారిపోయింది, మేము ఎవరికంట పడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. ఆ తర్వాత నాకు బాగా గుర్తుంది, 8 సంవత్సరాల తర్వాత ఇండియాలో మ్యాచ్ ఆడి మేము గెలిచి అక్కడికి వెళ్ళగానే ఇక్కడొక సీరియస్లో మేము అదే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. అప్పుడు అక్కడ సుమారు 1,50,000 మంది రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అంటే 5 మైళ్ళ దూరం వరకు ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఉన్నారు. ఇంకా అదే కస్టమ్ ఆఫీసర్స్ మమ్మల్ని ఎత్తుకుని తీసుకువెళ్లారు. యాక్చువల్గా ఇది జయ అపజయాల మధ్య అంటే మాకు ఇవి ఎన్నో పాఠాలు నేర్పించింది. అంటే ఒకవేళ మీరు గెలిస్తే తిన్నగా ఆకాశానికి ఎత్తేస్తారు, ఒకవేళ మనం ఓడిపోతే అప్పుడు అనుకోవాలి మనకి సమయం బాగోలేదు, మంచి రోజులు మీ వస్తాయి. పొలిటికల్ పార్టీ తరికే ఇన్సాఫ్ ఒకవేళ పాకిస్తాన్లో డెమోక్రసీ వస్తే, మీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తే మీరు ఎలాంటి ప్రాక్టికల్ స్టెప్స్ తీసుకుంటారు దానివల్ల ఈ కశ్మీర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి? నాకేమనిపిస్తోందంటే ఇప్పుడు 2 దేశాలు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాయి. ఈ సమస్యని తర్వాత చూసుకుందాం అనుకునే బదులుగా అదే సర్దుకుంటుందని వదిలేస్తే సర్దుకోదు. హార్డ్ లైనర్స్ మీ తరపున ఉన్నారు, మా తరపున ఉన్నారు. వాళ్ళు ఈ డిస్ప్యూట్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంకా విరక్తితో ఓట్లు ఎక్కువగా వస్తాయి. ప్రేమతో ఒకరి మనసు గెలుచుకోవడం కష్టం. చెడుని చెప్పేవాళ్లు డిస్ప్యూట్ని ఉపయోగించుకుంటారు. ఇంకా ఒకానొక సందర్భంలో ఇది ఎలా మారుతుంది అంటే, ఇప్పుడు సమీపకాలంలో వచ్చిందే న్యూక్లియర్ ఆర్మ్స్ దేశాల వీరులు బార్డర్లో ఒకరికెదురుగా ఒకరు కూర్చుని ఉన్నారు. ఇంకా మన ప్రజలందరూ, మన దేశ ప్రజలందరూ వాళ్ళ ఆస్టేజెస్ లాగా. నాకేమనిపిస్తోందంటే ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడం చాలా ముఖ్యం. దీనికి క్రికెట్ వల్ల ఒక పరిష్కారం దొరికింది. దీన్ని క్రికెట్ డిప్లొమసీ అని అంటారు. క్రికెట్ ఆడిన 2 దేశాలు ఎంత క్లోజ్గా ఉన్నాయి. నాకు ఆ సీరీస్ చూసినప్పుడు నా మనసులో అలా అనిపించలేదు, నా జీవితంలో ఇలాంటి తోడు చూస్తాను అని.
అంటే పాకిస్తాన్ ఓడిపోయింది, అది వాళ్ళ స్వదేశంలో. ఇండియా ఒక స్పెక్టేటర్ హిందుస్థాన్ యొక్క జెండాను పట్టుకుని పరిగెడుతున్నారు, ఇంకా పాకిస్తాన్ క్రౌడ్ వాళ్ళని చీరప్ చేస్తున్నారు. అప్పుడు మా ఫ్యాన్స్ అందరూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ప్రజలు లాహోర్లో ఎలా అంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ మా వాళ్ళు ఫ్రీగా భోజనాలు పెట్టారు, రెస్టారెంట్లో డబ్బులు కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదు. వీటన్నింటినీ బట్టి చూస్తే పబ్లిక్లో ఒక డిసైర్ ఉంది, ఒక కోరిక ఉంది, రెండు దేశాలు ఏకమవ్వాలన్న కోరిక ఉంది. అయితే చూసారంటే కానీ ఒకే ఒకటి మాత్రం నాకెందుకో బాధ అనిపించింది. మా క్రికెటర్స్ ఇండియన్ టీంకి ఎంతలా హాస్పిటాలిటీ చూపించారంటే, ఒకవైపు మేము చాలా దారుణంగా ఓడిపోయాం, దానికి ఎంతో బాధపడ్డాం. కానీ నేను ఈ విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పి తీరాలి, ఒక విచిత్రమైన సినారియోని చూసాం. ఇంకా ఏమనిపించిందంటే ప్రజలు ఢిల్లీని ఇష్టపడుతున్నారని, పబ్లిక్ ఇదే ఆశపడుతున్నారు, మిగతాది నాయకుల మధ్య ఉంది. వాళ్ళే ఎలాగైనా ఈ సమస్య సాల్వ్ చేయాలి.